ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనము నుండి యేసు క్రీస్తు ప్రభువు పలికిన ఒక గొప్ప ఉపమానము ఇక్కడ వివరించబడి ఉన్నది. ఇంటి యజమానుడు ఒకడున్నాడు. అతడు ద్రాక్ష తోట నాటించాడు. దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి ఉన్నాడు. కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. ఇక్కడ ఇంటి యజమానుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ద్రాక్ష తోట నాటించి ఉన్నాడు. ఈ ద్రాక్ష తోట ఎవరు? ఈ చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి కూడా తొలిపించి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ వాక్య భాగములు మనం చూసినప్పుడు ఈ అద్భుతమైన ఈ ఉపమానములో చాలా ఆశ్చర్యమైన విషయాలు దాగి ఉన్నాయి. ఆయన ఐగుప్తు దేశములో నుండి, ఆయన అనగా దేవుడు, ఐగుప్తు దేశములో నుండి మంచి ద్రాక్షావళినే తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆ యొక్క ద్రాక్షావళిని తీసుకొని వచ్చి దానిని నాటించి ఉన్నాడు. దాన్ని నాటించి ఆయన చేయవలసిన పనులన్నీ కూడా చక్కగా ఆ తోటకు చేయవలసిన పనులన్నీ కూడా చేసి ఉన్నాడు ప్రభువే. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. యజమానుడు మన ప్రభు అయిన దేవుడు. ద్రాక్ష తోట ఇశ్రాయేలులకు సాదృశ్యంగా ఉన్నది. దాని చుట్టూ కంచె వేయించి ఉన్నాడు, అనగా కాపుదల. అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి ఉన్నాడు. ఫలభరితమైన ద్రాక్షలు కాసిన ఎడల మంచి పంట కోసుకున్నప్పుడు ఆ ద్రాక్ష గెలలు రసమును త్రొక్కుటకై మంచి గెలలు వచ్చిన ఎడల ఆయనకు చాలా చక్కని ఫలసాయం దొరుకుతుంది. కాబట్టి అతడు ద్రాక్ష తొట్టి కూడా ఒకటి తొలిపించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గోపురము కట్టించి కాపులకు దాని గుర్తుకిచ్చాడు. ఇశ్రాయేలీయులను కాయుటకు, ఇశ్రాయేలీయులను మంచి మార్గంలో నడిపించుటకు, ధర్మశాస్త్రమును ఉపదేశించుటకు, ధర్మశాస్త్ర అనుసారముగా వారిని సిద్ధపరచుటకు ఆయన కాపులకు దాని గుత్తకు ఇచ్చి ఉన్నాడు. అనగా కాపు కాయుటకు, ఆ సంరక్షణ కొరకు కాయు వారికి పెట్టి ఉన్నాడు. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు, ద్రాక్ష తోట కాసిన తర్వాత, ఆ పంట కోసిన తర్వాత ఆ యజమానునికి ఇవ్వవలసిన భాగము ఆ కాపులు ఇవ్వాలి. తన దాసులను ఆ భాగము తీసుకొని రమ్మని పంపగా ఆ కాపులు ఆ దాసులను పట్టుకొని ఒకరిని కొట్టి ఒకరిని చంపి ఉన్నారు. ఇద్దరు వచ్చి ఉన్నారు, ఒకరిని కొట్టి ఒకరిని చంపిరి. మూడో వ్యక్తికి రాళ్ళు రువ్వారు. ఈ విధంగా ఒకరిని కొట్టి ఒకరిని చంపి ఒకరిని రాళ్లతో రువ్వి హింసించి ఉన్నారు. ఈ కాపులు యజమానునికి భాగము ఇవ్వలేదు, అనగా ద్రాక్ష తోట ఫలసాయములో భాగము ఇవ్వలేదు.
మరల అనగా ఇంకొకసారి ఎక్కువ మందిని, ముగ్గురు కాకుండా ఎక్కువ మంది పనివారిని, తన దగ్గర పని చేయుచున్న దాసులను ఆ ద్రాక్ష తోట కాపు కాయు వారికి భాగము అడిగి తీసుకురమ్మని పంపగా, వారు మొట్టమొదటిగా వచ్చిన ముగ్గురు దాసులను ఏ విధంగా కొట్టి చంపి రాళ్లతో రువి ఉన్నారు, ఆ ప్రకారమే ఈ దాసులను కూడా చేశారు. తుదకు నా కుమారుని సన్మానించెదరు అనుకొని తన కుమారుని వారి వద్దకు పంపాను. తన కుమారుడు ఎంతో ప్రేమతో ఆ ద్రాక్ష తోట భాగము తీసుకొనుటకై ఆ కాపుల యొద్దకు వచ్చినప్పుడు తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడే వారసుడు ఈ తోటకి, ఈ వారసత్వం మనకు రావాలి, ఈ ద్రాక్ష తోట ఆస్తి మనకు చెందాలి అనంటే ఈ వారసుడు ఉండకూడదు అని ఇతనిని చంపి ఉన్నారు. ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకున్నారు. అతన్ని పట్టుకున్నారు, కుమారుని పట్టుకొని ద్రాక్ష తోట వెలపట పడవేశారు. ద్రాక్ష తోట అనగా ఇశ్రాయేలు దేశము, ఆ యొక్క యెరూషలేము పట్టణము వెలపట పడవేశారు. ఈ కుమారుడు ఎవరనగా ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆయన్ను పట్టుకొని ఆయనని చంపి ఆ యొక్క ఐశ్వర్యంను తీసుకోవాలని, స్వాస్థ్యంగా పొందుకోవాలని చూసి ఆ ప్రభువును పట్టుకొని ఆ గవిని వెలపట, యెరూషలేం వెలపట పడవేసి చంపారు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయను? ద్రాక్ష తోట యజమాని ఖచ్చితంగా ఒకరోజు వస్తాడు. ఆయన మహాపరాక్రమశాలి, చాలా రౌద్రముతో, ఆయన శరవేగముతో వస్తాడు. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరిస్తాడు. ఆ కాపులను, గుత్తకిచ్చిన వారిని సంహరిస్తాడు. వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. ఈ కాపు కాయవారు ఎవరు అనగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, లేవీయులు. వీరు చేసిన పని ఇది. వారు ప్రవక్తలను చంపి ఉన్నారు, రాళ్లతో రువ్వి ఉన్నారు, అపోస్తలులను చంపి ఉన్నారు, అనేక మంది దేవుని యొక్క బిడ్డలను, సైనికులను చంపి ఉన్నారు, రాళ్లతో కొట్టి ఉన్నారు, బహుహింస పెట్టి వారి యొక్క ప్రాణమును హతము చేసి ఉన్నారు. నా ప్రియమైన వారలారా, వీరు ఈ విధమైన భయంకరమైన దుర్మార్గపు క్రియలు చేసినప్పుడు యజమానుడు అయిన సృష్టికర్త మౌనంగా ఉంటాడా? ఆయన ఉగ్రుడై వస్తాడు, అందరి సంగతి చూస్తాడు. నా ప్రియమైన వారలారా, ఇక్కడ యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగను కనుక ఇది మన కనులకు ఆశ్చర్యమను మాట మీరు లేఖనంలో ఎన్నడూ చూడలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగించబడుతుంది. ఇశ్రాయేల్ మధ్య నుంచి దేవుని రాజ్యం తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను. అనగా అన్యజనులకు ఈ పరలోక రాజ్య భాగ్యము వారికి ఇవ్వబడుతుంది. వారు ఆ ప్రభువుని అంగీకరిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున హృదయం తెరుచుకొని ప్రభువుని అంగీకరిస్తావా? ఆయన కుమారుడవై ఆ ప్రభు ఉన్న చోట్లోన గొప్ప ఆశీర్వాదకరంగా నీ బ్రతుకు సూర్యుని వలె తేజరిల్లుతుంది. ఒకవేళ ప్రభువుని కించపరిచి, ఆయాసపరిచి, ఆయన భక్తులను హింసించి, ఆయన భక్తులను భయంకరమైన హింస పాలు చేసి వారిని హతము చేసేవా?
ఆయన మహా ఉగ్రతతో ఆయన దిగి వస్తాడు. ఆయన వారి వారి క్రియలను బట్టి సంహరింపచేస్తాడు. ఈరోజు ఏది కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత మనదే. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.